చార్మినార్ అగ్ని ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరావట్లేదు. G+1 బిల్డింగ్లో నివాసం ఉంటున్న 8 కుటుంబాలు. రాత్రిపూట మంటలు చెలరేగడంతో గుర్తించేసరికి కమ్మేసింది పూర్తిగా పొగ. మంటలు దట్టమైన పొగకి ఊపిరాడక బుక్కిరిబిక్కిరయ్యారు అందులో ఉన్నవారు. 8 మంది మరణించడంతో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. సో అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, 8 మంది ఎలా చనిపోయారు అంటే ఏంటి, అంటే ఏం జరిగింది, కారణాలు ఇంకా తెలియరాలేదు. సో మరి అంతమంది చనిపోయారు, అంత జరిగిందని అంటే అక్కడ అసలు వైఫల్యం ఎక్కడ ఉందని కూడా గుర్తించాలి. బయటకు రాలేకపోయారా, లేదా నిద్రపోతున్నారా, బయటకు వచ్చేందుకు దారి లేదా, అంతలోపే ఎక్కువగా మంటలు వచ్చి వ్యాపించాయా, సో వారికి బయటకు వచ్చేంత అవకాశం కూడా ఇవ్వలేదా, ఎలా చనిపోయారు. మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది గాయాల పాలయ్యారు, వెంటనే ఆసుపత్రికి తరలించారనుకున్నాం. కానీ 8 మంది చనిపోతారని, ఇంత విషాదం జరుగుతుందని ఊహించలేదు. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. మా రిపోర్టర్లు రెడీగా ఉన్నారు. నూర్ అండ్ శ్రీధర్. నూర్ ఘటనా స్థలం దగ్గర ఉన్నారు అండ్ ఇక శ్రీధర్ ఆసుపత్రి దగ్గర ఉన్నారు. ఫస్ట్ నూర్ దగ్గరికి వెళ్దాం, నూర్తో మాట్లాడదాం. నూర్, ఏంటి ప్రమాదానికి గల కారణం తెలిసిందా? మనం గంట క్రితం మాట్లాడుకున్నప్పుడు ఇంత ప్రాణ నష్టం జరుగుతుందని అయితే మనం ఊహించలేదు. కానీ ఇప్పుడు 8 మంది చనిపోయారంటే చాలా బాధగా ఉంది. అసలు ఎలా జరిగింది, ఏమంటున్నారు? మొత్తం పాత బస్తీ ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలంలో అయితే 8 మందిని రెస్క్యూ చేశారు. మొత్తం ఆ బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నారు. 8 మంది తర్వాత 7 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేశారు. చివరిసారిగా ఒక వ్యక్తి ఏకంగా బెడ్ కింద ఇరుక్కున్న వ్యక్తికి రెస్క్యూ ఆపరేషన్ చేస్తే మొత్తం 17 మందిని ఇప్పటివరకు హాస్పిటల్కి తరలించారు. అందులో 7 మంది చనిపోయినట్టు కూడా అధికారులు నిర్ధారించిన పరిస్థితి. ఈ భవనం G+1 భవనం. లోపల 8 కుటుంబాలు ఉంటాయి. ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఆ హాల్లోనే వాళ్ళు నిద్రిస్తున్నారు. ఒక్కసారిగా ప్రత్యక్ష సాక్షులు రెండు చెప్తున్నారు. ఒకసారిగా మంటలు వచ్చాయి, ఏసీ పేలిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి అనేది కూడా మేము గుర్తించలేకపోయాం. మంటలు ఎగేసిపడినప్పుడు మేము ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసి కొంతమంది లోపల రూమ్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది బయటికి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ డోర్ బ్రేక్ కావడం వల్ల మేము బయటికి రాలేకపోయాం. లోపల వెళ్ళిన వ్యక్తులే అత్యంత ఎక్కువగా ప్రమాదానికి గురైనట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. లోపల హాల్ చాలా చిన్నది ఉంది. లోపల వెళ్ళాలని కూడా ఒక వ్యక్తి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మెట్లు కూడా అలాగే కట్టారు. ఈ ప్రమాదం అనేది అన్ని కోణాలు, అంటే లోపల అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఏకంగా దట్టమైన పొగలతో పాటు మంటలు ఎగేసి పడ్డాయి. మంటలు బయటకు రావడానికి, పొగలు బయటకు వెళ్ళడానికి కూడా మార్గం లేకపోవడం వల్లే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ అనేసి కూడా అధికారులు చెప్పారు. మొత్తం బిల్డింగ్ని రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత ఎవరు లేరు అనేసి నిర్ధారించిన తర్వాత బిల్డింగ్ సిచ్యువేషన్ కూడా అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది. అధికారులు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా బిల్డింగ్ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది. లోపల మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు చుట్టుపక్కల ఉన్న భవనాలను కూడా ఖాళీ చేశారు. కానీ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు, 17 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది, చాలా తీవ్రమైన గాయాల పాలయ్యారు. అనేక హాస్పిటల్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నామనేది కూడా సౌత్ జోన్ డీసీపీ అయితే చెప్పుస్తున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్తీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇరుకైన గల్లీలతో పాటు ఇరుకైన భవనాలే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మరి ఏకంగా చార్మినార్ నీడలో ప్రమాదం జరిగింది. ఇక్కడ అధిక ఒక మృతుల వివరాలు తెలిసాయా? వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వారు, వాళ్ళందరూ స్థానికులేనా? అంటే మొత్తం 8 కుటుంబాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అందరూ తీవ్రమైన గాయాలుతున్నాయి. ఫస్ట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేసామే తప్ప వాళ్ళకి ఎవరైందనేది కూడా మేము తెలుసుకోలేకపోయామనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. 4 హాస్పిటల్స్ వాళ్ళు తరలించారు. 4 హాస్పిటల్ నుంచి కూడా సమాచారం అయితే స్వీకరిస్తున్న పరిస్థితి. ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుదారి కోసం హైదరాబాద్కి వచ్చారు. చాలా కాలం నుంచి ఇక్కడ గాజులు, పల్స్ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి.